ఏప్రిల్ 28. మన నిరీక్షణ పరలోకమందు ఉన్నది. క్రైస్తవుని వృత్తి లేదా పని పరలోక సంబంధమైనది. అంటే దేవుడే మన పర్యవేక్షకుడు. మనం ఇక్కడ భూమి మీద విత్తనాలు నాటవచ్చు, కానీ మన పంట పరలోకంలో కోయబడుతుంది. ఇది మన హృదయాలను, ఆశలను ఉన్నతమైన పరలోక స్థితిలో ఉంచుతుంది. ఆత్మీయ కోణంలో చెప్పాలంటే, ఇతర మనుషులు కనీసం చూడలేనంత ఎత్తులో క్రైస్తవుని పాదాలు నిలిచి ఉంటాయి. అతడు చంద్రునిపై నడుస్తాడు మరియు సూర్యుని ధరించుకుంటాడు. ఒక ఎత్తైన కొండ మీద నుంచి చూసే వ్యక్తి చిత్తడి నేలలో నివసించే వారిని ఎలా చూస్తాడో, అలాగే అతడు లోక సంబంధమైన మనుషుల వైపు చూస్తాడు. అతడు పరలోకపు స్వచ్ఛమైన గాలిని పీలుస్తుంటే, వారు శరీర సంబంధమైన సుఖాలు మరియు ప్రయోజనాలనే పొగమంచులో ఊపిరి ఆడక కొట్టుమిట్టాడుతుంటారు. జీవితకాలమంతా కూడబెట్టిన భూలోక సంపద కంటే ఒక్క పరలోకపు ముత్యం అనంతమైన విలువ కలిగి ఉంటుందని అతనికి తెలుసు. పరలోక రాజ్యాన్ని విస్తరింపచేసే పనులు చేయడమే ఒక పరిశుద్ధుని జీవితంలో అతి పెద్ద వ్యాపారం. అతడు తన సొంత క్షేమం పట్ల ఆసక్తి కలిగి ఉండడమే కాకుండా, తన స్నేహితులు మరియు పొరుగువారు కూడా తన నిత్యమైన కార్యకలాపాల్లో భాగస్వాములు కావాలని ఎంతో ఆశతో వారిని చేరుస్తాడు. ఇది నరకాన్ని భయపెడుతుంది. ఏమిటి? తాను ఒక్కడే పరలోకానికి వెళ్తే సరిపోదన్నట్లు తన పరిశుద్ధమైన మాదిరి మరియు నమ్మకమైన పని ద్వారా తనతో పాటు ఇతరులను కూడా తీసుకెళ్లాలని చూస్తున్నాడా? ఈ ఆలోచనే సింహాన్ని, అనగా సాతానును గర్జిస్తూ తన గుహ నుండి బయటికి వచ్చేలా చేస్తుంది. అటువంటి క్రైస్తవుణ్ణి అడ్డుకోవడానికి అపవాది నిశ్చయంగా అతని మార్గంలో ఎదురు నిలుస్తాడు. క్రైస్తవుని నిరీక్షణలన్నీ పరలోక సంబంధమైనవే. లోకం ఇచ్చే దేని నుండి అతడు శాశ్వతమైన సంతృప్తిని ఆశించడు. ఒకవేళ తన భక్తి ద్వారా అతడు ఆశించే ప్రతిఫలాలు కేవలం ఈ లోకానికే పరిమితమైతే, అసలు జీవించిన వారిలో తానే అత్యంత దౌర్భాగ్యుడినని అతడు భావిస్తాడు. అతడు ఎదురు చూసేది పరలోకం మరియు నిత్య జీవమే. తన వీలునామాలో ₹1 కూడా వదలలేనంత పేదవాడైనప్పటికీ, ఈ భూమి మీద ఉన్న గొప్ప రాజు బిడ్డ కంటే తనే గొప్ప వారసుండని అతడు ఎంచుకుంటాడు. నిరీక్షణ అనేది వాగ్దానం చేయబడిన మహిమను బట్టి మనం ఎలా ఆనందించాలో నేర్పే కృప. అది అత్యంత కఠినమైన సమయాల్లో మన వెంటే ఉంటుంది. పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయంటే, అవి ఇంకా ఎలా దిగజారుతాయో అని మనం ఊహించలేనప్పుడు కూడా నిరీక్షణ మన తక్షణ శ్రమల నుండి మన కళ్ళను పైకెత్తి భవిష్యత్తులో కలగబోయే నిత్య సంతోషాల వైపు మళ్లిస్తుంది.